హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు బస్సులు పూర్తిగా అయితే మనకు తిరగవు. సో బస్సులు అనేది మూసివేయబోతున్నారు. అలాగే బస్సులతో పాటు ఆఫీసులు, షాపులు సో మొత్తం అయితే మనకు మూసివేయబోతున్నారు. అలాగే మనకి ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ చెప్పారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే విధులు బహిష్కరించిన కార్మికులు ఎక్కడికెక్కడ బస్సులు అడ్డగిస్తూ నిరసనలు, పోలీసులు బందోబస్తు మధ్య 5% బస్సులే రోడ్లపైకి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అని చెప్పేసి టైటిల్‌తో అయితే వచ్చింది. ఇక్కడ ఆర్టీసీ సమ్మె మనకు రోజు రోజుకి ఉధృతంగా అయితే సాగింది. సో చాలా వరకు బస్సులు డిపోల్లోనే పరిమితం అయితే అయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. పోలీసు బందోబస్తుతో మధ్య 5% బస్సులు మాత్రమే రోడ్లపైకైతే వచ్చాయి. సమ్మె సంగతి తెలియక బస్టాండ్‌లకు వచ్చినటువంటి వేలాది మంది ప్రయాణికులు తిప్పలు తప్పడం లేదు. సో పోలీసు బందోబస్తు మధ్య పలు బస్సులు నడిపిన అవి ఏమాత్రం అయితే చాలా లేదు. కేవలం మనకు జిల్లాలు, కేంద్రాలు, ప్రధాన పట్టణాలు మధ్య మాత్రమే బస్సులు తిరిగాయి. ఎండ తీవ్రత గ్రామాలకు బస్సులు లేకపోవడంతో మహిళలు కానివ్వచ్చు, చిన్నపిల్లలు కానివ్వచ్చు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక కండక్టర్లు కూడా సమ్మెలో ఉండడంతో హైదరాబాదు, మనకు ఖమ్మము, రంగారెడ్డి, మహబూబానగరు జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్ని బస్సుల్లో మనకు ప్రయాణికులను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చాయి. సో మనకు మరోవైపు మంచిర్యాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆర్టీసీ అద్దె బస్సులు డ్రైవర్లు ఆధార్ కార్డు చూపించిన మహిళల నుండి బలవంతంగా ఛార్జీలు వసూలు చేశారు. సో మనకు ప్రయాణ మార్గంలో వివిధ స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఉన్న చోట బస్సులు ఆపకుండానే వెళ్ళిపోయారు. మరోవైపు ప్రయాణికులకు అవసరాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి చాలామంది ప్రైవేటు వాహనదారులు ఏకంగా రెండింతలు ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నారు. నేరుగా బస్టాండ్‌లో వచ్చి ప్రయాణికులు ఎక్కించుకుంటున్నారు. సో ఈ విధంగా మనకు రూ. 30 నుండి రూ. 50 వరకు తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అనేది ఆగేటట్టుగా అయితే లేదు. సో రోజు రోజుకి ఇదైతే మనకు తీవ్రంగా అయితే మారుతుంది. అయితే రేపు కూడా ఈ బంద్ అయితే ఉండే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే ఈ బస్సులు అనేవి తిరుగుతున్నాయి. సో మనకు 5% అది కూడా పోలీసు వారి యొక్క సపోర్ట్‌తో తిరుగుతున్నాయి. సో మిగిలిన ప్లేస్‌లో అంతా మనకు బస్సులైతే బంద్ అయితే చేశారు. సో ఈ బస్సులు బంద్ కావడం అవ్వడంతో మనకేందంటే ఆటోలు సో వేరే ప్రైవేట్ వెహికల్స్ చాలా వరకు ఈ ఛార్జీలు దండుకొని సో ప్రయాణికులకు ఇబ్బందులు అయితే పెడుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతనే మనకేందంటే ఈ మనకు ఈ బస్సులు అనేది రన్నింగ్ అవుతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.